ఇస్తున్న దేవుడు చదవబడినటువంటి రెండు లేఖన భాగాల నుండి దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 4వ వచనం. హేబెలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని ముందు తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా. అలాగే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. దయచేసి గమనించండి. 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అర్థం చేసుకుందాం. మహాగరుడ పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజు, నాయనా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ 2022 సంవత్సరంగా 6 మాసములు మమ్మలను కంటికి రెప్పలా కాచి కాపాడారు. ఎన్నో ప్రమాదాల నుండి మమ్మల్ని తప్పించారు. అన్ని విధాలుగా మమ్మల్ని కాపాడారు. ఈ 7వ మాసం మొదటి నాయన పునరుద్ధాన దినాన్ని, పరిశుద్ధ దినాన్ని మమ్మల్ని చేరి ఈ దినాన్ని మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించి భాగ్యం ఇచ్చారు. వందనాలు. ఈ సమయంలో తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించినట్లుగా మీ దాసు బాలుడు అయోధ్యుడు కనుక నోటికి బోరగా ఉండి అయా బిడ్డలతో మాట్లాడి మా తండ్రి ఫలింపు చేయమని మరొక స్థితులను లోకానికి త్వరగా తిరుగు రానైనటువంటి నజరేయుడు నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి పిల్లలు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈరోజు బహుశా ప్రపంచ భారతీయ క్రైస్తవ దినం అనుకుంటున్నాను. మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుడు బిడ్డలారా, ఈరోజు మరి మొదటి వారం, ఈ మాసంలో మొదటి వారం కనుక కానుకలను గురించి కొన్ని మాటలు తప్పకుండా నేను చెప్పాలి. ఇది ఈ మాసంలో మొదటి వారం కనుక కాబట్టి దేవుడు బిడ్డలారా, మేము పరిశుద్ధ గ్రంథాలను దయచేసి తెరవండి. మనం ఆది కాండంలో నుండి 4వ అధ్యాయం, ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. చదవబడినటువంటి భాగాలలో దాగి ఉన్నటువంటి పారమార్థిక సత్యాలను మనం పరిశీలిద్దాం. దేవుని బిడ్డలారా, ఆది కాండం 4వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఒకటి దేవుడు మనకి కనబడతాడు. ఈ భాగమంతటికి ముఖ్యంగా అర్పణలు గురించి మనం చూస్తాం. దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఒకటి దేవుడు మనకు కనబడతాడు. దేవుడు అనే పేరుకి అర్థం న్యాయాధిపతి. రెండవది కయ్యూను కనపడతాడు. కయ్యూను అనే పేరుకి అర్థం ఏంటంటే పొందుట అనర్థం. మూడవది వ్యక్తి ఈ భాగంలో మనకు కనబడేది హేబెలు అనగా ఆవిరి అని అర్థం.
ఈ భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మనం చూడబోతూ ఉన్నాం. అసలు ఏం జరిగింది ఇక్కడ అని చూస్తే, ఆదాము హవ్వలకు మొట్టమొదటి సంతానం వీరిద్దరు అన్నదమ్ములు. కయ్యేను మొదటివాడు, హేబేలు రెండవవాడు. కయ్యేనుకి వారసత్వంగా వచ్చినటువంటి పని ఏమిటంటే వ్యవసాయం చేసేవాడు. ఆదాము వ్యవసాయం చేసేవాడు కాబట్టి వారసత్వంగా ఆయనకు వచ్చిన పని ఏమిటంటే పొలం పని చేసుకోవడం, వ్యవసాయం. హేబేలు ఆయన గొర్రెల కాపరి అని రాయబడింది. గొర్రెల కాపరి. ఈ భాగంలో మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే కొంతకాలమైన తర్వాత అని రాయబడింది. ఏం జరిగింది అక్కడంటే, కయ్యేను పొలము పంటలో నుండి కొంత తీసుకొని దేవుడికి అర్పణగా తీసుకొచ్చాడు. అక్కడ బాగా ఆ మాటలు మనం చూస్తే చాలా చక్కగా రాయబడ్డాయి. ఆ మాటలు మీరు చూడండి దయచేసి. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. ఆయనేమో కొంత పొలం పట్లు తెచ్చాడు, కొంత తీసుకొచ్చాడు. కానీ హేబేలు ఆయన అర్పణను కనుక మనం పరిశీలన చేస్తే చాలా చక్కగా రాయబడింది అన్నమాట. మందలో నుండి క్రొవ్విన వాటిని, బాగా బలిసిన వాటిని, శ్రేష్టమైనటువంటి వాటిని దేవుడి సన్నిధానానికి ఆయన తీసుకొస్తా ఉన్నాడు. దేవుడు చూశాడు ఈ రెండు అర్పణలని. అక్కడ రెండు ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. ఒకటి, దేవుడు హేబేలు అతని అర్పణం అని రాయబడింది. చాలా ప్రాముఖ్యమైన మాట, పిల్లలు, చాలా ప్రాముఖ్యమైన మాట. మన ప్రసంగంలో వెళ్ళబోతున్నాం. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమిటంటే, అది మొట్టమొదటిగా దేవుడు అర్పణను లక్ష్య పెట్టలేదు, వ్యక్తిని లక్ష్య పెట్టాడు. వ్యక్తిని, హేబేలుని ముందు లక్ష్య పెట్టాడు. ఆ తర్వాత అతను తెచ్చిన అర్పణను లక్ష్య పెట్టాడు. చాలా బాగుంది అన్నమాట. కానీ కయ్యేను మాత్రం అతనిని లక్ష్య పెట్టలేదు, అతను తెచ్చిన అర్పణను కూడా లక్ష్య పెట్టలేదు. ఎందుకు? మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఇచ్చేటటువంటి అర్పణలోనే మన బుద్ధి ఏంటో తెలుసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మన గుణగణాలు అన్నీ కూడా, అందుకని ఒక సామెత ఉంటుంది, మంచివారి బుద్ధి మాంసం దగ్గర, చెడ్డవారి బుద్ధి చేపల దగ్గర అంటారు. అక్కడ తెలిసిపోద్ది వాళ్ళ తత్వం ఏంటో, వాళ్ళ మంచితనం, వాళ్ళ చెడుతనం మాంసం దగ్గర కనబడిపోతుంది. ఇక్కడ ఏమిటంటే అర్పణల దగ్గర వారి యొక్క గుణాలు బయటపడుతున్నాయి, వారి యొక్క గుణ లక్షణాలు బయటపడుతున్నాయి. అర్పణల దగ్గర తెలుస్తుంది. ఎప్పుడే కాదు, మనం సేవకులకి కావచ్చు, దేవుని సేవకు కావచ్చు, దేవుని సన్నిధికి కావచ్చు, మనం ఇచ్చే అర్పణల దగ్గరే మనం ఏంటో తెలిసిపోతుంది. ఇది సత్యం పిల్లలు. మనం ఇచ్చే అర్పణల దగ్గరే మనం ఏంటో తెలిసిపోతుంది. దేవుడు యేసుక్రీస్తు కూడా ఒకసారి ఏమన్నాడు, వీళ్ళందరిలో గొప్ప వాళ్ళు ఇంతమంది ఆయన చూస్తాడు, కానుకలు పెట్టే కానుకలు చూస్తాడు. ఆయన అందరూ వారి యొక్క ధననిధులు నుండి తీసుకొస్తున్నారు. కానీ ఈ పేదరాలు ఉంది, ఈమె 2 కాసులు తెచ్చింది. అయినప్పటికీ వీళ్ళందరికంటే కూడా ఎవరు గొప్ప? ఈమె గొప్పది అన్నాడు. వారి మనస్తత్వాలు కానుకల దగ్గర దేవుడు కనిపెడతాడు. అక్కడ తెలిసిపోతుంది మన తత్వం ఏమిటో, మన మంచితనం, మన చెడుతనం అక్కడే తెలిసిపోతుంది దేవుడికి ఇచ్చే ద్వారా. అయితే దేవుడు కూడా మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది? ఒకసారి చూద్దాం. 2వ భాగం మనం చదువుగా విన్నాం కదా. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ విశ్వ
విశ్వాసుల యొక్క జాబితా రాయబడింది, కానీ నేను ఆదికాండంలో ఉన్నటువంటి మరి 4వ అధ్యాయానికి సంబంధించినటువంటి ఒక్క వచనం మాత్రం తీసుకుంటున్నాను. 4వ వచనం చూడండి, ఏముందో అక్కడ. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను అన్నది. శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. బలి అర్పించడానికి తీసుకొచ్చాడు కానుకగా గొర్రెల మందలో నుండి బలిసినవి, శ్రేష్టమైనవి దేవునికి బలిగా అర్పించడానికి తీసుకొచ్చాడు. ఈ 2 భాగాలను విడగా నేను సోమవారం నుంచే సిద్ధపడతా ఉన్న ప్రసంగం. సోమవారం నుంచి సిద్ధపడుతున్నాను. నిన్న రాత్రి కాలం 8:30 ప్రాంతం వరకు ఏ సబ్జెక్టు టాపిక్ ఏం తీసుకోవాలి అని ఎన్ని టాపిక్స్ తీసుకున్నా, ఎన్ని అంశాలు పడుతున్నా కుదరట్లేదు అసలు. మీరు నమ్మండి పిల్లరా, ఇది సత్యము చెప్తున్నారు ఈ మాట. రాత్రి నిద్రపోతుండే ప్రసంగం సిద్ధమైపోయింది. నిద్రపోతుంది, కరెక్ట్ ప్రసంగం, కరెక్ట్ అంశం దేవుడు నా మదిలో ఉంచాడు. అదేమిటంటే ఈ భాగాలు 2 భాగాలు బలి అర్పణ అనేటువంటి అంశం మీద మాట్లాడాలని దేవుడు నాకు ప్రేరేపణ కలిగించాడు. ఆ అంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. బలి అర్పణ బాగా గుర్తుపెట్టుకోండి పిల్లల. ఆరాధనలో ఒక 2 ప్రాముఖ్యమైనటువంటివి. ఒకటి కానుకలు, రెండవది బలి. బలిపీఠం దగ్గర బలులు అర్పిస్తారు, అర్పణలు తీసుకొస్తారు. బలిపీఠం దగ్గర బాగా ఈ సత్యాలు ఉంటారు కదా. కానుకలు 2 రకాలు ఆరాధనలో. ఒకటి మనం తీసుకొచ్చే ధనం మీద మనం పిండి పదార్థాలు ఈ రకరకాల మరి బలిపీఠం దగ్గరికి తీసుకొస్తారు. అందులో వాటితో పాటు గొర్రెలను తీసుకొస్తారు. శ్రేష్టమైన గొర్రెలని బలి అర్పించడానికి తీసుకొస్తారు. ఈ బలులు 4 రకాలు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే 4 బలులు ఉన్నాయి. ఒకటి దహన బలి, రెండవది పాప పరిహారాంత బలి, మూడవది అపరాధ పరిహారాంత బలి, 4వది మనం చూస్తే పిల్లల సమాధాన బలి. 4 బలులు ఉంటాయి. ఈ 4 బలులు కూడా దేనికి బలి అర్పిస్తారు బలిపీఠం మీద అని అంటే, ఈ దేనికి బలి పశువుగా మరి గొర్రెల్ని వారి పాపముల నిమిత్తమై బలులు అర్పిస్తారు, పాపములు పోవడానికి. మరి ఈనాడు మనకు అవసరమా? ఈ బలులు మనం అర్పించవచ్చా అని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, గొర్రెలను కాదు మనం అర్పించాల్సింది. దేనిని అర్పించాలి? గొర్రెలు అర్పించకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారే ఆ దేవాది దేవుడే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మానవుల యొక్క పాపములను తుడిచివేయడానికి పస్కా బలి పశువుగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. వాక్యంలో మనం చూస్తాం. మరి అంతటితో బలి ఆగిపోయినా అని అంటే కాదు. బలి అర్పించాల్సిందే, తప్పదు. ఆయన బలిపీఠం దగ్గర మరి ఏ బలి అర్పించాలి? అర్పణలుగా మన కానుకలు రావాలి. ఒకటి ఆరాధనలో బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఆరాధనలో మన కానుకలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసుకుని రావాలి దేవుడి సన్నిధికి అర్పణగా. రెండవది బలి అర్పణ. బలులు కూడా అర్పించాలి. ఏమిటి ఆ బలులు? బలి అర్పించాలి, ఖచ్చితంగా అర్పించాల్సిందే, అందులో డౌట్ లేదు. మరి ఏమి బలిగా ఏమి అర్పించాలి? బలి అర్పణ అని చూస్తే, ఇందాక మనం ఉత్తర ప్రతించిన భాగంలో ఒక కీర్తన చదువుకున్నాం. 51వ సంకీర్తనలో మనం చూస్తే అక్కడ దావీదు బహుభయంకరమైనటువంటి పాపం చేశాడు. బత్షెబ చేయరాని ఘోరమైనటువంటి దుష్కార్యం చేశాడు. తద్వారా ఏం జరిగింది? తనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు పోయాడు. తనలో ఉన్నటువంటి సంతోషము, రక్షణ అనుభవం పోయింది. దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడినటువంటి పరిస్థితులకు వచ్చేసాడు. అందుకని ఈ 50
ఏంటని మనం చూద్దాం వెళ్ళరా, ఆ మాటను మనం చూద్దాం. కీర్తన గ్రంథం 51వ సంకీర్తన 17వ వచనంలో ఈ మాట ఉంది. 51వ సంకీర్తన 17వ వచనం, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. బాగా వినండి బిడ్డలు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు అంటున్నాడు. ఇప్పుడు అర్థమైంది పిల్లలు, బలి అర్పించాల్సిందే, అందులో డౌట్ లేదు. కానీ ఏమిటి? ఒకటి మన కాంకులు, మన ధనాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి దానిలో దశమ భాగాలుగా, స్వేచ్ఛాత్మలుగా, కృతజ్ఞతాత్మలుగా, ప్రతిష్ఠితాత్మలుగా, ప్రథమ ఫలాలుగా తీసుకుని రావాలి. అంతేకాదు, దానికంటే ముఖ్యముగా మన హృదయాలను ప్రతిరోజు ఆయన బలిపీఠము దగ్గర దహించాల్సిందే, వాటిని బలర్పించాల్సిందే. అదే అంటాడు ఆయన, విరిగి కలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయవయ్యా అంటాడు. ఈ మానవులో మనం చూస్తే ఆది కాండంలో జాగ్రత్తగా పరిశీలన చేయడం ఆ మాట బాగా అర్థం చేసుకోండి. దేవుడు వారు తెచ్చిన అర్పణను చూడలేదు. వారు తెచ్చిన అర్పణను చూడలేదు. ముందు దేవుడు ఏం చూశాడంటే వ్యక్తులను చూశాడు. ముందు వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూశాడు, వ్యక్తిని చూశాడు. అందుకనే ఆ మాట రాయబడింది. దేవుడు హేబేలును అతడు తెచ్చిన అర్పణను లక్ష్య పెట్టాను, అంటే అంగీకరించాడు. మరి కయ్యను కూడా ఉన్నాడు, అతనిని లక్ష్య పెట్టలేదు. మొట్టమొదటిగా మనం చదువు ఆ మాట చూడండి, దయచేసి ఆ మాట చూడండి. నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. దేవుడికి కావాల్సింది ముందు నీ అర్పణలు కాదు, ముందు దేవుడికి కావాల్సింది నీ హృదయం. అది అర్పించాలి దేవుడి దగ్గర, బలిపీఠం దగ్గర బలి అర్పించాల్సిందే, తప్పదు. అందుకని ఈ మాటలో మనం చూస్తే పిల్లరా, మీరు చూడండి, ఆది కాండము 4వ అధ్యాయం 4వ వచనం చూడండి పిల్లరా. హేబేలు కూడా తన మందలో కొలిచూరున పుట్టిన వాటిలో కొరపిన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఎంత బాగుందో చూడండి ఆ మాట. మొట్టమొదటిగా దేవుడు హేబేలును లక్ష్య పెట్టాడు. ఆ తరువాతనే అతడు తెచ్చిన అర్పణను లక్ష్య పెట్టాడు. దేవుడు బిడ్డలారా, అందుకనే మన అర్పణ, ఈ బలి అర్పణ దేవుడికి ఇచ్చేటట్టుగా ఉండాలన్నా. ఈ బలి అర్పణలో ఏం జరిగింది అని మనం చూస్తే పిల్లరా, బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, we should worship the Lord with truth. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క సమరయ స్త్రీతో అన్నాడు. ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే సత్యముతో ఇవ్వాలి దేవునికి, సత్యముతో ఆరాధించాలి. హేబేలు తను తెచ్చినటువంటి బలిని, ఆ గొర్రెల మందలో నుంచి శ్రేష్టమైన వాటిని బలిని అర్పించడానికి ఆయన కానుకగా తీసుకొచ్చాడు. ఈ రెండు విషయాలు మీతో పంచుకుంటాను. రెండు విషయాలలో కయ్యను ఫెయిల్ అయిపోయాడు. బాగా అర్థం చేసుకోండి మాట. ఒకటి, దేవుడికి ఇచ్చే దానిలో ఫెయిల్ అయిపోయాడు. ఏమిటది? కానుకలు ఇచ్చే దాంట్లో ఫెయిల్ అయిపోయాడు. అతను పనికి రాలేదు, ఆయన బుద్ధి మంచిది లేదు. రెండవది, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఆయనకి సరి చేసుకునే అవకాశం ఇచ్చాడు. దానిని కూడా సరైన రీతిలో అర్పణ ఇవ్వలేకపోయాడు. అది ఎలాగో ఏమిటి, తద్వారా ఏం జరిగింది అని మనం చూస్తే, కయ్యను అసలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయన జీవితం ఏర్పడిందంటే అంతరించిపోయాడు. ఆయన యొక్క మరి 6 తరాల వరకు ఉన్నారు అంతే. ఆ తర్వాత అంతరించిపోయారు, అంతమైపోయారు.
ఏమిటి కారణం? దానికి గల కారణాలు ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం వెళ్ళని కొన్ని మాట. మొట్టమొదటిది ఆయన ఏం చేశాడు అది మనం చూస్తే, దేవుడు బిడ్డలారా మీ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరవండి. ఆది కాండము ఈ మొదటి 9 వచనాలు ఏవైతే ఉన్నాయో అందులో ఆయన ఏమేం చేశాడో మనం చూడబోతూ ఉన్నాం. 2 రకాల అర్పణలు, ఒకటి కానుకలు, రెండవది హృదయము దహన. బలిపీఠం దగ్గర మనం ఖచ్చితంగా అర్పించాల్సిందే. బలిపీఠం దగ్గర బలి అర్పించాల్సిందే, తప్పదు. అయితే ఏం జరిగింది? ఈ 2 విషయాల్లో ఎలా ఫెయిల్ అయిపోయాడు అనేటటువంటి విషయాన్ని దేవుడు అతను అంగీకరించలేదు. అతన్ని అంగీకరించలా, అతని అర్పణను అంగీకరించలేదు. ఒకటి మనం చూద్దాం వీళ్ళ. ఒకటి అలక్ష్యం చేశాడు. ఒక విషయంలో కాదు, 2 విషయాలలో అలక్ష్యం చేశాడు. అలక్ష్యం అంటే కేర్లెస్. దేవుని మీద దృష్టి నిలుపుల, దేవునికి ప్రశస్తమైనటువంటి కానుక ఇవ్వాల, దేవునికి ఇచ్చే అర్పణలో అలక్ష్యం చేశాడు. ఏది ఇస్తే ఏం పోతుందో, పొలము పంటలో నుండి కొన్ని తీసుకొచ్చాడు ఆయన. అంటే ఏదిస్తే ఏమైంది లేదు. దాన్ని ఏమంటారంటే అలక్ష్యం అంటారు. అలక్ష్యం. కానుకలు, సరైన కానుక తీసుకురాదు. అదే తన తమ్ముడు హేబేలు గొర్రెల మందలో నుండి శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకొచ్చాడు. నీకు చాలా ప్రాముఖ్యమైన విషయం, ఒక సత్యాన్ని చెప్పబోతున్నాను, జాగ్రత్తగా ఉన్నట్టు. కయ్యేను ఆయన వ్యవసాయంలో పంట చేతి నిండా పంట వస్తే అది దేవుడికి ఎంతైనా ఇవ్వచ్చు. ఎంతైనా ఇవ్వచ్చు. పైపెచ్చు గొర్రెల కాపురి కంటే కూడా ఈయనకి చాలా తక్కువ పని ఉంటుంది. గొర్రెల కాపురి ఒక దగ్గర ఉండడం, వ్యవసాయంలో ఒక దగ్గర ఉంటాడు, స్థిరంగా ఉంటాడు. చక్కగా మరి భూమి కలిగినటువంటి వాడు కాబట్టి ఒక దగ్గర స్థిరంగా ఉంటాడు. అందుకని చాలా మంది భూములు ఎక్కువ కొనుక్కొని ఉంటారు. జాగ్రత్తగా పొలాలు కూడా. అది వ్యవసాయం చాలా శ్రేష్టమైంది. నాకు ఒక మాట చెప్పాలని వీలుగా, ఈ గొర్రెలు కాసుకునే వాడి కంటే కూడా అది కొంచెం బెటరే. అదే గొర్రెలు కాపురిని చూడండి, ఒక దగ్గర ఉండడం, రాత్రి అనక పగలనక ఆ గొర్రెలను కాస్తూనే ఉండాలి. అవసరమైతే తన ప్రాణాలు కూడా పెట్టాలి. గొర్రెల కొరకు ఎంతో దూరం తిరగాలి. ఒక దగ్గర కుదరదు. ఒక దగ్గర ఉండి స్థిరంగా ఉండి జీవించే పరిస్థితులే గొర్రెల కాపురి బాగా ఉండండి. అంతేకాదు, గొర్రెలని మరి కానుకగా ఇవ్వాలంటే ఒక 10 గొర్రెలు, శ్రేష్టమైన బలిసిన గొర్రెలని అదే ఇవ్వకుండా వాటిని దాచిపెడితే ఎన్నవుతాయి కొంతకాలానికి? అదే 10 గొర్రెలు కొంతకాలానికి ఎన్నవుతాయి అంటే పిల్లలు పెంచుకుంటూ పోతుంది అన్నమాట. మరి ఎవరి వాళ్ళకి దేవునికి వాస్తవం చెప్పాలంటే, శ్రేష్టమైన దేవుడి ఇవ్వాలంటే కయ్యూనే ఇవ్వాలి. కానీ అలా జరగలేదు. దేవునికి ఇచ్చే దానిలో అలక్ష్యం చేశాడు, లక్ష్య పెట్టలేదు. కానుక రూపంలో. రెండవది మనం చూస్తే పిల్లరా జాగ్రత్తగా వినండి. ఒకటి అర్పణల విషయంలో దేవుణ్ణి అలక్ష్య పెట్టాడు. రెండవది దేవుడు అతనికి ఇచ్చిన అవకాశాన్ని కూడా అలక్ష్య పెట్టాడు. ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం? మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే తన హృదయాన్ని బలిగా అర్పించడానికి ఒక అవకాశం ఇచ్చాడు ఆయనకి. చూద్దాం అసలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దాం ఆ మాట. ఇచ్చాడా లేదా అవకాశము? ఆయన మారు మనసు పొందే అవకాశం, బలిపీఠం దగ్గర తన హృదయాన్ని బలిగా అర్పించే అవకాశం ఇచ్చాడా లేదా అని మనం చూస్తే దేవుడు 3 ప్రశ్నలు అడిగాడు. ఈ అధ్యాయంలో 4
మీరు ఆ మాట చూడండి పిల్లలు. నీకు కోపమేలా అని అడిగాడు. ఒకటి, ఎందుకు కోపపడుతున్నావు అని అడిగాడు. అంటే దాని ఎందుకు అనవచ్చు దేవుడు అన్నమాట. నువ్వు కోపపడగలవు. కోపపడితే ఏం జరుగుతుంది? నువ్వు ఇంకా కోపము మండుద్ది. ఎందుకంటే నీ అర్పణ నిన్ను అంగీకరించదా? నీ అర్పణ అంగీకరించదా? నీ తమ్ముడిని అంగీకరించావు. నీ తమ్ముడి అర్పణలో లక్ష్యం వచ్చాను, కానీ నిన్ను ఉంచలా. నీకు కోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీ కోపం వస్తుంది. కోపపడగలవు అని అర్థం. కోపపడకు అని అర్థం. నీకు కోపమేలా, ఎందుకు కోపడుతున్నావు? వాస్తవం చెప్పాలంటే అక్కడ ఏం జరిగింది? ఆ పై వచనం మనం చూస్తే 4వ వచనంలో ఈ మాటను చూడండి పిల్లలు. 5వ వచనంలో కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అనే మాట ఉంది. మిక్కిలి కోపం వచ్చింది. మిక్కిలి కోపం అంటే ఆగ్రహము అని అర్థం అనమాట. దాని ఇంగ్లీష్లో ర్యాక్ అన్నారు. ఆగ్రహము చాలా భయంకరమైనటువంటిది. ఆగ్రహం కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. 37వ సంకీర్తనలో మనం చూస్తాం. ఏం లేదు అక్కడ, కోపపడకుడి. చూద్దాం వెళ్ళి ఆ మాట. 37వ సంకీర్తనలో ఒక చక్కని మాట ఉంది. 37వ సంకీర్తన 8వ వచనం, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. అది కీడు వస్తుంది నీకు. ఎందుకయ్యా కోపడుతున్నా అని చెప్పాడు. ఒక భయంకరమైనటువంటి కోపం పడతా ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తులో ఒక మాట అన్నాడు శిష్యులతో. ఆయన మరి గెత్సేమనే తోటలో శిష్యుల్ని ఇక్కడ పెట్టి ఆయన యథావిధిగా ప్రార్థన చేసుకుంటే స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ ముగ్గురిని, పేతురు, యోహాను, యాకోబుని చెప్పాడు. ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. కీడు వస్తుంది మీకు లేకపోతే అన్నాడు. ఇక్కడ అదే మాట కయ్యూనుతో చెప్తున్న మాట. ఎందుకు కోపడుతున్నావు? కీడు రాబోతుంది కనుక నువ్వు కోపడగలవు. ఎందుకు కోపడుతున్నావు? అది ఆయన అడిగిన ప్రశ్నలో ఉన్న అర్థం. రెండో ప్రశ్న అడిగాడు. ఏమన్నాడు? దయచేసి చూడండి, ఆ మాట చూడండి. ఏమన్నాడు? ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? అది రెండో ప్రశ్న. ఎందుకయ్యా నీ ముఖాన్ని చిన్నపుచ్చుకున్నావు? ఎందుకు చిన్నగా చేసుకున్నావు నీ ముఖాన్ని అని అంటాడు. వాస్తవం చెప్పాలంటే ముఖాన్ని చిన్నపుచ్చుకోకూడదు. మనుషులుగా పొరపాట్లు ఒకవేళ జరిగినప్పుడు జరగబడడం లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీ సంఘంలో, నిలబడి ఉన్నావని నీవు అనుకుంటున్నటువంటి, నిలబడ్డాను నేను విశ్వాసంలో అని అనుకున్నటువంటి నీవు పడిపోకుండా జాగ్రత్త చూసుకో అంటాడు. మహా భక్తులే పడిపోయారు. కాబట్టి తప్పులు సహజం. అలాగని చెప్పేసి తప్పులు చేసుకుంటూ వెళ్తే మాత్రం శిక్షకు గురవుతాం. దానికి పర్యవసానం ఖచ్చితంగా ఉంటుంది. ఏ పాపమన్నా చేయను, పశ్చాత్తాపడు, క్షమిస్తాడు. కానీ పాపానికి మాత్రం ఖచ్చితంగా పర్యవసానం ఉంటే ఉంటుంది. అందులో డౌట్ లేనే లేదు. పర్యవసానం ఖచ్చితంగా ఉంటుంది. దాని ప్రతిఫలం దాగే ఉంటుంది. ఎంతమందినైనా ఆయన భక్తుల్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. విషయం ఏంటంటే పిల్లరా, చిన్నపుచ్చుకోకూడదు. అటువంటి టైంలో ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఆ మాటను మనం చూద్దాం పిల్లరా. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనంలో, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనంలో ఈ మా సామెతల గ్రంథంలో కొన్ని విషయాలు ఉన్నాయి పిల్లరా. దీనికి సంబంధించినటువంటి వచనాలు నేను వాటినే చూపించబోతున్నాను. చూడండి, అక్కడ ఏముందో, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకును. భక్తిహీనుడు ఏం చేస్తాడంటే తన ముఖాన్ని మార్చుకుంటాడు. ఈయన కూడా అదే చేస్తున్నాడు. అదే అన్నమాట. చిన్నపుచ్చుకున్నామంటే అర్థం ఏంటంటే ముఖాన్ని మార్చుకుంటున్నాడు. భక్తిహీనుడు చేసే పని అది. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడంటే సరి చేసుకుంటాడు. యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. నేను
సరి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ దేవుడు బిడ్డలాగా ఎంత చెబుతున్నా ఆయన బుర్రకెక్కట్ల. ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్నలు? సాక్షాత్తు దేవుడే అడుగుతున్నాడు ఆయన ఈ ప్రశ్నలు. ఎందుకయ్యా కోపడుతున్నావు అన్నాడు. రెండవది, నీ మొహాన్ని ఎందుకు చెలపుచ్చుతున్నావు? నువ్వు సరి చేసుకో నీ జీవితాన్ని అని చెప్పడం అన్నమాట. అందులో మూడో విషయం ఏమిటంటే 7వ వచనంలో మనం చూస్తాం. ఏమన్నాడు చూడండి పిల్లలు, ఆ మాట నేను చదువుతున్నాను. 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము వచ్చేయుడును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని ఖచ్చితంగా చెప్పాడు ఆయనకి. నువ్వు చేసింది పాపమే, నువ్వు చేసింది పాపమే, కాబట్టి ఏం చేయాలి? దాన్ని సరి చేసుకో. అది దానిలో ఆ భాగంలో ఉన్నటువంటి పారమార్థిక సత్యం ఏమిటంటే అదనమాట. పాపం చేసావు, దాన్ని సరి చేసుకో. లేకపోతే ఏం జరుగుతుందంటే ఆ పాపము పాము వలె అయ్యి నిన్ను కాటేస్తుంది. అంతేకాదు అది నిన్ను ఏలుంది. ఏలడం అంటే ఉదాహరణ మనం చూస్తే, ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకున్నాను పిల్లలు, త్రాగుబోతులు ఉంటారు. ఈ త్రాగుబోతులు అన్ని విడిచిపెట్టుకుంటారు. పాపం తెలిసని విడిచిపెట్టుకొని దేవుడిని రక్షకుడిగా, సొంత రక్షకుడిగా అంగీకరించి బ్యాప్టిజం పొందుకొని సంఘంలో పరిశుద్ధులుగా చేర్చబడతారు. ఇప్పుడు దేవుడు అడుగు జాగ్రత్తలో నడవకుండా మరలా పాప జీవితంలోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఆ పాపం ఏం చేసిందంటే బాగు షాపులకు పోతారు, కళ్ళు షాపులకు పోతారు, త్రాగేవాడు సిగరెట్ తాగేవాడు అది పాన్ షాపుకు పోతారు, సిగరెట్ డబ్బాలు రూపంలో తాగు. ఏం చేస్తుందనంటే అది అతను ఏలుద్ది, పాపం ఏలుద్ది. కాబట్టి ముందే చెప్పాడు దేవుడు, కయ్యనుతో చెప్పాడు, అయ్యా పాపం నీ మీద ఏలుబడిపోతుంది, కాబట్టి సరి చేసుకుని జీవితం, నీ జీవితాన్ని సరి చేసుకుని మంచి మార్గంలో నడుపు. ఈ అవకాశాన్ని ఏం చేశాడు ఆయన? అలక్ష్యం చేశాడు. ఒకటి, దేవుడికి ఇచ్చే అర్పణను అలక్ష్యం చేశాడు. రెండవది, దేవుడు ఆయన మారు మనసు పొందడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు, ఒక గొప్ప తరుణాన్ని ఇచ్చాడు, దానిని కూడా సద్వినియోగం చేసుకున్నాడు. చివరికి ఏం జరిగింది? దేవుడు చెప్పినట్టుగా జరిగింది. ఏం చేశాడు ఆయన అంటే, పొలంలో దేవుడు ఇక్కడ మాట్లాడితే పొలంలో కయీను తన తమ్ముడైనటువంటి హేబేలుతో మాట్లాడినట్టుగా ఉంది. పొలంలో హేబేలు ఎంత మంచివాడండి, అన్న పిలవగానే వెళ్ళాడు పొలంలోకి. అసలు ఆ పొలం పని హేబేలు కాదు. హేబేలు పని ఏమిటంటే గొర్రెలు కాసుకోవడం. ఎంతో పని ఉంటుంది ఆయనకి, గొర్రెలు కాసుకుంటే పని. పొలం పని వ్యవసాయం ఏముంది కయ్యూలు. అయినప్పటికీ ఆయన ఏం చేశాడు? అన్న మాటను గౌరవించి గొర్రెలను పక్కన పెట్టి పొలంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న సంభాషణ జరుగుండొచ్చు. ఏం జరుగుండొచ్చు? రైట్, దేవుడు నిన్ను, నీ అర్పణను అంగీకరించాడు, నా అర్పణను అంగీకరించలా, నన్ను కూడా అంగీకరించలా. ఎందుకు తీసుకొని వెళ్ళవచ్చు? ఎందుకు తీసుకెళ్ళావు? శ్రేష్టమైన ఆత్మని. ఈ వ్యక్తి అసూయపరుడు, దేవుని ఆత్మను అతిక్రమించేవాడు. కృష్ణను దేవుడు బిడ్డలారా, జరిగిన సత్యం ఏమిటంటే అక్కడ ఈయనకి బాగా కోపం వచ్చింది, బహు భయంకరమైన కోపం వచ్చి సొంత తమ్ముడిని చంపేశాడు. హీ వాజ్ ద ఫస్ట్ మర్డరర్ ఇన్ ద బైబుల్. మొట్టమొదటి నరహంతకుడు ఎవరంటే ఈయనే. బైబిల్ అంతట్లో కూడా మొట్టమొదటి నరహంతకుడు కృష్ణను దేవుడు పెడతారు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఆయన అలక్ష్య పెట్టాడు. అయితే ఏం జరుగుతుంది అని అంటే, ఒకరోజు ఏలి యాజకుల దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి అంటాడు. ఏమంటాడు? నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందుదును అంటాడు. దేవుని మాటను లక్ష్య పెట్టి ఆయన అడుగుజాడలో నడిస్తే
ఖచ్చితంగా ఆయన నువ్వు గనపరిచినట్టే దేవుడు తద్వారా నేను గనపరుస్తాడు. ఆయన మాటలను లక్ష్య పెట్టకుండా ఆయన ఆత్మలోని తృణీకరిస్తూ నువ్వు వెళ్ళావా, అలక్ష్యం చేస్తున్నావు. కాబట్టి దేవుడు నిన్ను కూడా తృణీకరించే అవకాశాలు వస్తాయి. అదే జరిగింది కయ్యను జీవితంలో. ఆయన తెచ్చిన అర్పణను అలక్ష్యం చేశాడు, అతనిని అలక్ష్యం చేశాడు. కారణం ఏమిటంటే దేవుడిని అలక్ష్యం చేశాడు కాబట్టి. క్రీస్తునందు దేవుడు బిడ్డలారా, ఆ తర్వాత మనం చూస్తే దేవుడు అక్కడ మూడవ ప్రశ్న అడగడం మనం చూస్తాం. మూడవ ప్రశ్న అడగడం మనం చూస్తాం. దయచేసి గమనించండి. దేవుడు బిడ్డలారా, దానికి ముందు మీకు ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, దేవుడికి ఇచ్చే అర్పణ విషయంలో అలక్ష్యం చేశాడు. రెండవది, దేవుడిచ్చిన అవకాశాన్ని అలక్ష్యం చేశాడు. రెండవది పిల్లలు మనం చూస్తే 9వ వచనంలో మొదటి భాగంలో అబద్ధం ఆడాడు. అక్కడ అబద్ధం ఆడాడు. దేవుడికి నచ్చనటువంటి గుణాలలో, చెడు గుణాలలో ఒకటి ఏంటంటే అబద్ధాలు ఆడటం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అంతేగాని అబద్ధాలు ఆడకూడదు. చాలామంది అంటారు అబద్ధాలు ఆడుకుని ఎలా బతకాలి? పరిశుద్ధ గ్రంథంలో లేరా అబద్ధాలు ఆడకుండా బ్రతికిన భక్తులు లేరా? దేవుడేమన్నా క్రీస్తు నమ్ము దేవుడు బిడ్డలారా, హవ్వను మొట్టమొదటిగా మోసం చేసింది ఎవరు? సాతానుడే. అందుకనే దేవుడు అంటాడు, అబద్ధానికి జనకుడు జనకుడు అంటే తండ్రి, అబద్ధానికి తండ్రి. అబద్ధాలు ఆడే వాళ్ళందరూ కూడా వారి పిల్లలు అన్నమాట. దేవుడు ప్రథమము నుండి సత్యవంతుడే, ప్రథమము నుండి దేవుడు సత్యవంతుడే. కానీ అపవాది మాత్రం అబద్ధికుడు. అబద్ధం ఆడితే దాని యొక్క పర్యవసానం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఏం అబద్ధం ఆడాడు ఆయన? దేవుడు 3 ప్రశ్నలు అడిగాడు. ఒకటి, ఏమన్నాడు? ఎందుకు కోపడుతున్నావు? రెండవది, నీ మొహం ఎందుకు చిన్నపుచ్చుతున్నావు? ఇక్కడ 9వ వచనంలో అంటాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? చూడండి పిల్లలు, 9వ వచనం. ఆ మాటలో 9వ వచనంలో ఒక మాట ఉంది. 8వ వచనంలో దేవుడు అడుగుతాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? 9వ వచనం, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు నేనెరుగను అన్నాడు. 9వ వచనంలో నాకు తెలియదు అన్నాడు. తెలీదా వీడను? తెలీదా ఇతనికి? సొంత తమ్ముడిని అసూయ చేత తన తమ్ముడిని పగబట్టి చంపినటువంటి కయ్యనుకు తెలియదా? నా తమ్ముడు చంపేశానే, ఎంత భయంకరంగా చంపానే నా తమ్ముడు. తెలియదా? ఆయన తెలుసు. ఏమని అబద్ధం ఆడుతున్నాడు? నాకు తెలియదు. ఎంత అబద్ధం! పరిశుద్ధ గ్రంథంలో అబద్ధాలు ఆడేవారి గురించి ఏం మాట ఉందంటే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. అబద్ధములు ఆడువాడు నశించును అని రాయబడింది. అబద్ధములు ఆడువాడు ఏ రోజైనా తప్పదు. అబద్ధాలు ఆడేవాడికి నాశనం తప్పదు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఒక 2 భార్య భర్తలు ఉన్నారు. ఎవరెవరు? అననీయ, సప్పీరా ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా ఒక పొలాన్ని అమ్మారు. వాళ్ళిద్దరికి తెలిసి ఒక పొలాన్ని అమ్మారు. తెలియకుండా 2 అబద్ధాలు ఆడారు. కొంత దాచుకున్నారు, కొంత తీసుకొచ్చారు. ముందు భర్త వెళ్ళాడు, దేవుడి సేవకుల పాదాల మీద పెట్టాడు, పాదాల దగ్గర పెట్టాడు, కానుక తీసుకొచ్చి, ఏమయ్యా మీరు అమ్మింది ఇంతకేనా? అవునయ్యా ఇంతకే. అప్పుడు అన్నాడు పేతురు, ఎందుకయ్యా దేవుడిని మోసపరుస్తున్నా? పొలం అమ్మేమో నీది అసలు, మరి అబద్ధాలు ఆడటం దేనికి? మాట్లాడుతుండగానే ప్రాణాలు విడిచాడు. ఆయన్ని సమాధి చేయడానికి వెళ్ళారు. ఈలోపు భార్య వచ్చింది, తెలియకుండా. భర్త చనిపోయిన విషయం తెలియదు. ఆయన అడిగాడు, ఏమ్మా మీరు పొలం అమ్మింది ఎంతకేనా? అవునయ్యా ఎంతకే అమ్మాను. దేవుణ్ణి ఆత్మను మీరు శోధిస్తున్నారు, దేవుడు నాకు
శోధిస్తున్నారు. కాబట్టి నీ భర్తను మోసుకెళ్ళిన పాదాలు వాకిట్లో ఉన్నాయి, నిన్ను కూడా తీసుకెళ్తారు అనగానే అక్కడికక్కడ పడి మరణించింది. విడిచిపెట్టుకోమని అబద్ధం చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. దేవుడు ఈయన అబద్ధం ఆడాడు. సత్యము, నా తమ్ముడిని చంపాను, అప్పటికైనా అవునయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపం చేశానంటే క్షమించేవాడు దేవుడు. అప్పుడు నాకేం తెలుసు, నా తమ్ముడు గురించి నాకేం తెలుసు. అబద్ధం. ఒకటి అలక్ష్యం చేశాడు, రెండోది అబద్ధం ఆడాడు, మూడోది చెప్తున్నాను లేదా, మూడో చెప్పి నేను ముగిస్తాను. మూడవది ఈ 9వ వచనంలో 2వ భాగంలో అంటాడు, చూడండి పిల్లలు, అక్కడ నా తమ్మునికి నేను కావలి వాడనా అని అన్నాడు. దేవుడు అడిగిన ప్రశ్నకి, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగిన ప్రశ్నకి, 3వ ప్రశ్నకి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే 4 ఏళ్ళు అబద్ధపడ్డాడు. రెండవది ఆయన ఇచ్చిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి, ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి, కానీ ఇక్కడ సమాధానం కాదు, ప్రశ్నకి ప్రశ్న వేశాడు. ఎంత అహంకారం కదా! అది కూడా ఏ ప్రశ్న వేశాడు? సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రశ్నకు ప్రశ్న. ఏమిటా ప్రశ్న? Am I watchman to my brother? నేనేమైనా నా తమ్ముడికి నేనేమైనా వాచ్మెన్, కాపలాదారున్నా? నేనేమైనా? ఏ ప్రశ్న! ఎంత అహంభావం ఉంటే మాట్లాడతాడు, ఎంత అహంకారం ఉంటే మాట్లాడతాడు మాట. పెద్దలు మనల్ని కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఎంత జాగ్రత్తగా జవాబిస్తాం, వారికి మర్యాద ఇస్తాం. అంతెందుకు, మనం ఒక విఐపిని కలవడానికి వెళ్ళినప్పుడు మొబైల్స్ అన్నీ కూడా సైలెంట్ మోడ్లో పెట్టేస్తాం. అవసరమైతే స్విచ్ ఆఫ్ కూడా చేసేస్తాం. కొన్ని మందిరాలలో దేవుడు ఉన్నాడు, దేవుడు మందిరాలన్నీ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఉన్నాం మేము అనే భయం. ఇక్కడ దేవుడు బిడ్డలారా, దేవుడు అడిగిన ప్రశ్నకి మరలా ప్రశ్న వేస్తున్నాడు. నేనేమైనా వాచ్మెన్నా? ఎంత అహంకారం, ఎంత అహంభావం ఉంటే ఆ మాట మాట్లాడతారు. మనకన్నా పెద్దలు మాట్లాడితేనే ప్రశ్నలు అడిగితే చక్కగా సమాధానం ఇస్తాం, జవాబు ఇస్తాం. సాక్షాత్తు దేవుడిని. మరి బైబిల్లో ఇటువంటి వారి గురించి ఏమి రాయబడింది అని అంటే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంది. ఏముంటుందంటే అక్కడ, అహంకారము వెంబడి అవమానం వచ్చును అనుంది. అహంకారము వెంబడి అవమానం వచ్చును. ఒకటి అలక్ష్యం చేశాడు, రెండవది అబద్ధమాడాడు, మూడవది అహంకారంగా మాట్లాడుతున్నాడు. అహంకారం వెంబడి అవమానం ఖచ్చితంగా వస్తుంది అని పరిశుద్ధ గ్రంథమే కేటశక్తులు చేయబడింది పిల్లలు. ఇంతకీ ఈయనకి అవమానం వచ్చిందా? అవమానించబడ్డాడా ఈ వ్యక్తి అంటే? అవమానించబడ్డాడు. ఎలా? మీకు కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను, దయచేసి చూడండి పిల్లలు. ఎంత భయంకరంగా అవమానించబడ్డాడంటే ఈ వ్యక్తి, మీరు చూడండి. ప్రశాంతంగా అడిగాడు దేవుడు, ప్రశాంతంగా ప్రశ్నలు అడిగాడు, నెమ్మదిగా అడిగాడు, గట్టిగా కోపగించి మాట్లాడలేదు అతనితో, ప్రశాంతంగా అడిగాడు. ఎంత గర్వం, అహంకారం ఆయన ప్రశ్నలు చూసారా? అప్పుడు కోపం వచ్చింది ఆయన. అప్పుడు వచ్చింది కోపం. ఏం చేశాడు? కోపం వచ్చి ఏం చేశాడు పిల్లలు? మీరు చూడండి. 11, 12 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి పిల్లలు. 10వ వచనం అన్నాడు, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మరొకటి కోప్పడ్డాడు. అప్పుడు కోప్పడ్డాడు ఆయన. అప్పుడు వరకు నెమ్మదిగానే మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి మారు పొందాలి, ఈ వ్యక్తి రక్షింపబడాలి, ఈ వ్యక్తి ఇప్పటికైనా బాగుపడాలి. చక్కగా మెల్లిగా ప్రశ్నలు అడుగుతున్నాడు. అసలు ఆయన జీవితం ఒక అంచెల
మారు మనసు పొందే అవకాశం కనపట్లేదు. ఏం జరిగింది? కోపం తెచ్చుకున్నాడు దేవుడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. అది నీవు శపింపబడ్డావు. దేవుడు ఆదిలో ముగ్గురు మూడే సందర్భాల్లో శపించాడు. ఒకటి, పావుని సర్పాన్ని శపించాడు. ఎందుకంటే అవను మోసం చేసినందుకు నీవు జంతువులన్నిటి కంటే కూడా శపింపబడిన దానం అన్నాడు. అందుకని మీరు చూడండి, అన్ని హాయిగా వెళ్తాయి, పావు మాత్రం పొట్టతో దోపుకుంటూ వెళ్తుంది. అది శాపం. రెండవది అన్నాడు ఆదాముతో అన్నమాట, ఆదాము నీవు నా మాట నువ్వు లక్ష్య పెట్టలేదు, నిర్లక్ష్య పెట్టి నీ భార్య మాట విన్నావు కాబట్టి ఈ భూమి శపింపబడింది అన్నాడు. మూడవది కయ్యను శపించాడు. ఏం శపించాడు? నీ తమ్ముడైన హేబెలు రక్తం ఈ నేల మీద ఒలికించావు కాబట్టి నువ్వు శాపగ్రస్తుడు అన్నాడు. దేవుడు శపించాడు. క్రీస్తు దేవుడు బిడ్డలారా, ఈ మాటలు కనుక మనం చూస్తే ఆ మాటలు చూడండి, చదువుతున్నాను చూడండి బిడ్డలారా. 11వ వచనం 12వ వచనం ఈ మాట ఉంది. ఒకటి, నీవు శపింపబడిన వాడవు అన్నాడు. 12వ వచనం, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీయదు. నీవు భూమి మీద దిగులు పడచ్చు, దేశ దిమ్మరవై ఉండు అనను. దేశ దిమ్మరవై ఉంటావు. ఒక దగ్గర నువ్వు జీవించు. ఈ జీవితం అంతా కూడా తిరుగుతూనే ఉంటాం. దేశ దిమ్మరవై, సరైన ఆహారం లేక నువ్వు తలడిల్లిపోతావని శపించాడు. దేవుడు అసలు శపిస్తాడు? అస్సలు శపించాడు. కానీ అంతెందుకు పిల్లరా, ఆదాముని హవ్వను కూడా శపించాడు. ఆయన శపించలేదు. వారు ముందు పెట్టుకోవాలి. హవ్వ మోసం, మన సర్పము మోసం చేసినందుకు హవ్వని శపించాడు. ఆ సర్పాన్ని కానీ వాళ్ళని శపించలేదు. భూమిని కూడా ఆయన శపించలేదు. కానీ ఏమన్నాడు? నీవు నా మాట వినక నీ భార్య మాట విని నేను చెప్పిన మాట తుల్లీకరించావు కాబట్టి భూమి శపింపబడింది నువ్వు చేసిన పనిని బట్టి అన్నాడే. కానీ భూమిని శపించలేదు, వాళ్ళను కూడా శపించలేదు. కానీ ఇక్కడ కయ్యను మాత్రం ఖచ్చితంగా శపించాల్సి వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే తన తమ్ముడిని చంపేశాడు. దేవుడు అలక్ష్యం చేశాడు. ఓకే, ఒప్పుకున్నాడు. అబద్ధం ఆడాడు, ఒప్పుకున్నాడు. కానీ మూడవది, దేవుడు అడిగిన ప్రశ్నకే గర్వం, అహంకారం, అది నచ్చదు దేవుడికి. అది నచ్చదు. గర్వం, అహంకారం ఆయన అస్సలు నచ్చదు. ఆయన గర్వపడ్డాడు అహంకారంతో. ఎంత భయంకరంగా దేవుడికి దేవుడే ప్రశ్నలు అడుగుతున్నాడు. అందుకని దేవుడు ఊరుకుంటాడా? మీరు చూడండి, ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తే పిల్లరా, ఒక మూడు విషయాలు నేను త్వరగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈయన అంతమైపోయాడు అనడానికి 3 కారణాలు ఉన్నాయి. 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు. ఒకటి, పిల్లరా, దేవుడే నువ్వు శపింపబడిన వాడు అన్నాడు, దేశ దిమ్మర అవుతావు అన్నాడు. రెండవది మనం చూస్తే 16వ వచనంలో ఒక మాట ఉంది. 16వ వచనం ఎంత దౌర్భాగ్యమైన విషయమో చూడండి. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున లోతు దేశంలో కాపురం ఉండేది. ఎక్కడి నుంచి వెళ్ళిపోబడ్డాడు? దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు. ఎంత శాపము కదా ఇది! ఆనాడు దేవుని బిడ్డలో దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడితే తట్టుకోలేరు వాళ్ళు. అందుకనే దావీదు అన్నాడు, ఏమన్నాడు? అయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము అని 51వ సంకీర్తనలో బ్రతిమలాడుకుంటాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈయనకి ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. దేవుని సన్నిధిలో నిలిచి భాగ్యము కోల్పోయాడు. దావీదు అంటాడు, ఏమంటాడు? అందుకనే నేను బ్రతుకు కాలమంతయు యెహోవా మందిరంలో నేను నివాసము చేయకూర్చున్నాను అంటాడు. అది దీవెనకరం, అది ఆశీర్వాదకరం. కానీ ఈ వ్యక్తికి ఆ భాగ్యము లేదు, కోల్పోయాడు. దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడ్డాడు. ఇది రెండో కారణం. మూడవ విషయం, ఆయన అంతరించిపోయాడు, అంతమైపోయాడు అనడానికి మూడవ
పిల్లరా, మీరు చూడండి, వాస్తవానికి కయ్యను ఆదాము హవ్వలకి ప్రథమ పుత్రుడు. కానీ ఈ ఆదాము వంశావళిలో కయ్యను ఉన్నాడా? లేడు. మీరు చూడండి, ఆది కాండము 5వ అధ్యాయం చూడండి పిల్లరా, నేను ఆ మాట చదువుతున్నాను కదండి. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుడు పోలికగా అతని చేసెను, మగవారిని గాను ఆడుదాని వారిని గాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశ్రదించి వారికి నరులను పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏళ్ళు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. బాగా గమనించారా ఈ మాట? ఆదాము వంశావళిలో మొట్టమొదటి వాడైనటువంటి కయ్యను పేరు అక్కడ ఉండాలి లిస్టులో, కానీ లేదు. అక్కడ షేతు పేరు ఉంది. ప్రథమ కుమారుడుగా అక్కడ రాయబడింది పిల్లల. షేతు ప్రథమ కుమారుడు అని రాయబడింది. ఎందుకు లేదు? ఆదాము వంశావళిలో కయ్యనికి చోటు ఎందుకు దక్కలేదంటే ఈయన చేసిన పాపాన్ని బట్టి, ఆయన చేసిన పాపాన్ని బట్టి దేవుడు బిడ్డలారా. అందుకనే నోవాహు కాలం వరకు 6 తరాల వరకు మీరు బ్రతికారు. ఆ తర్వాత జలమయంలో ఈ 6 వంశావళులు అందరూ కూడా చచ్చిపోయారు. ఎవరు బతకలేదు. నోవాహు కుటుంబం మాత్రమే ఓడలో రక్షింపబడ్డారు. మిగతా వాళ్ళంటే దుర్మార్గులు. వాళ్ళందరూ కూడా, వాళ్ళ వంశీయులందరూ కూడా దుర్మార్గులు. అందుకనే అంతమైపోయారు. కారణం ఏమిటంటే దేవుడికి ఇవ్వాల్సిన అర్పణను అలక్ష్య పెట్టాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని, మారు మనసు పొందడానికి ఇచ్చిన అవకాశాన్ని కూడా అలక్ష్యం చేశాడు. రెండవది అబద్ధం ఆడాడు. మూడవది దేవుడు బిడ్డలారా అహంకారంతో దేవుడినే ప్రశ్న అడిగాడు. ఈనాడు దేవుడు బిడ్డలారా మన అంశం బలి అర్పణ. ఈ బలి అర్పణలో దేవుడు నీ అర్పణలే కాదు, ఈ బలి అర్పణలో నీ అర్పణలే కాదు, దేవుడి ఆరాధనలో దేవుడు కావాల్సింది నీ అర్పణలో నీ కానుకలు, నీ డబ్బులే కాదు, నీ హృదయము విరిగి నలిగిన హృదయము ఆయన దగ్గరగా అర్పణగా చేయబడ్డాలి, బలిగా చేయబడ్డాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాడు దేవుడు బిడ్డలారా కానుక ఇస్తున్నావు, మంచిదే కాదడం వల్ల స్వేచ్ఛార్పణలు, దశమభాగాలు, ప్రతిష్ఠార్పణలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞతార్పణలు ఇవ్వచ్చు కాదడం వల్ల మొట్టమొదటిగా దేవుడు వాటిని చూడడం. ఆయన చూసేది నీ హృదయాన్ని, నిన్ను చూస్తాడు ముఖ్యంగా. ఈనాడు దేవుడు బిడ్డలారా ఈ ఆరాధనలోకి వచ్చినటువంటి మీ అందరూ దేవుడు అతనికి ఇచ్చినటువంటి అవకాశాన్ని అలక్ష్యం చేశాడు, శపింపబడ్డాడు. చివరికి దేవుని చిత్తం మనం శపింపబడాలని కాదు, మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి. అది దయచేసి మరి ఈరోజు మనం మన అర్పణలతో పాటు మన హృదయాలు, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన సన్నిధికి తీసుకొద్దామా? బలిగా అర్పిద్దామా? మన హృదయాన్ని, మన శరీరాన్ని ఆయన బలిపీఠం దగ్గర బలిగా అర్పిద్దామా? పిల్లలు ఇంకెందుకు ఆలస్యం? నువ్వు దీవించబడాలని దయచేస్తావు, నువ్వు ఆశీర్వదించబడాలని దయచేస్తావు, నువ్వు నశించాలని దయచేస్తావు. కానీ కయ్యను నశించిపోయాడు. దావీదు అన్నమాట 51వ సంకీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము అని గోజాడాడు దేవుని దగ్గర. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వద్దాం. మన బలిని ఆయన సన్నిధిలో, ఆయన బలిపీఠం దగ్గర బలర్పిద్దాం. తద్వారా మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. మరలా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మన కానుకలు కాదు, మొట్టమొదట ఆయన కోరుకుండేది మనలను, మన హృదయాన్ని ఆయన కావాలి, హృదయం కావాలి. దైవ చిత్తం ఏంటంటే పరిశుద్ధంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, యథార్థంగా ఆయన ఆరాధించాలని దైవ
ప్రార్థన చేసుకుందాం. కళ్ళ వచ్చింది, కళ్ళు మూసుకోవడం వెళ్ళారు. ఎవరు అటు చూడగలరు? ఎవరు అటు చూడగలరు? కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యో జీవితాన్ని ఒక్కసారి మనం చేసుకుందాం, పరిశోధన చేసుకుందాం. దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. దేవుడు కయ్యూను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. దేవుడు బిడ్డలారా, ఈ మాట లేకుండా ప్రతి బిడ్డ ఎవరికి వారు ఇన్ని రోజులు మనం కానుకలు ఇస్తున్నాం, మంచిదే, కాదన్న వల్ల దానికన్నా ముందుగా దేవుడు మనల్ని కోరుకుంటేది మన హృదయాన్ని బలర్పించమంటున్నాడు. ఆయన సన్నిధికి, ఆయన బలిపీఠం దగ్గర బలర్పించాలంటున్నాడు హృదయాన్ని. నీవు దేవునికి నీ హృదయాన్ని బలిగా అర్పించకుండా నువ్వు కానుకలు అర్పిస్తే ఏం సుఖం? దానివల్ల నీకు వచ్చే లాభం ఏముంది? కనుక ఎక్కడ వారు అక్కడ అయ్యా, నీవిచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కానుకల విషయంలో కయ్యను, అర్పణ విషయంలో తగ్గిపోయాడు. అంతేకాదు, నీకు తన హృదయాన్ని బలిగా అర్పించే విషయంలో అక్కడ కూడా ఆయన అలక్ష్యం చేశాడు, నిర్లక్ష్యం చేశాడు. అంతేకాదు, అబద్ధమాడి మూడవది మేము చూస్తున్నాం. తన జీవితంలో ఎంత చక్కగా మీరు ప్రశ్నలు అడిగారు, మీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సిన బదులు తన జీవితాన్ని సరి చేసుకోవాల్సిన బదులు అయ్యా మరి ఆయన ప్రశ్నలు అడిగి నశించాడు. ఈరోజు నేను అలా నా జీవితాన్ని మార్చుకున్నాను. నా కానుకలతో పాటు నా హృదయాన్ని నీకు బలిపీఠంగా, నీ బలిపీఠం దగ్గర బలిగా నా హృదయాన్ని అర్పిస్తాను. నా ఈ పాప జీవితాన్ని, అలక్ష్యం చేసే గుణాన్ని, అసూయ చెందే ఈ మనసును, నాకు వచ్చేటటువంటి ఆగ్రహాన్ని అంతం చేసే గుణాన్ని, అబద్ధమాడే అలవాటుని, ఈ అహంకారం అనే స్వభావాన్ని నీ బలిపీఠం దగ్గర వాటిని బలర్పిస్తానని, నా జీవితాన్ని మార్చుకుంటానని ఎక్కడ వారక్కడ నేను తీర్మానం చేసుకుని వెళ్ళాను. ప్రార్థన చేసుకుంటాను. మహాఖండ పరిశుద్ధ జీవాధిపతి సర్వాధికారి రాజు పాదాలు చెందుతున్నాను. కయ్యేలు హేబేలు జీవితంలో ఉండి అనేక పాఠాలు పంపించారు. కయ్యేలు శ్రేష్టమైనటువంటి అర్పణను కల్పించాడు. అంతేకాదు, తన హృదయాన్ని కల్పించాడు. కాబట్టి అతను మీరు చూశారు, అతని అర్పణను చూశారు. కయ్యేలు జీవితంలో ఆయన మీకు ఇచ్చే అర్పణ విషయంలో అలక్ష్యం చేశారు. మీరు తమకు రక్షణ పొందే అవకాశం ఇచ్చారు, దానిని కూడా అలక్ష్యం చేశారు. అబద్ధలాడాడు. మీరు అడిగిన ప్రశ్నకు బహు భయంకరమైనటువంటి ప్రశ్న ఆయన వేశాడు. తద్వారా నశించాడు, అంతరించిపోయాడు. తన వంశమే అంతమైపోయింది, కనుమరుగైపోయింది. ఈరోజు ఆయన మీరు సెలవిచ్చారు, మా కానుకలతో పాటు ముఖ్యంగా దానికంటే మా హృదయాన్ని మీ బలిపీఠము దగ్గర వాటిని బలిపించాలని సెలవిచ్చారు. కనుక విరిగిన మనస్సే మీకు ఇష్టమైనటువంటి బలి కాబట్టి, అయ్యా విరిగిన హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు కాబట్టి ఈరోజు నుంచి నాకు శుద్ధ హృదయం దయచేయండి. అలక్ష్యం చేసే ఈ గుణాన్ని, అసూయ చెందే తత్వాన్ని, ఆగ్రహం చెందే ఈ మనస్సును, ఇతరుల్ని అంతమొందించే ఈ గుణాన్ని, అబద్ధాలాడే ఈ దురాత్మను, అహంకారం అనేటటువంటి ఈ భయంకరమైనటువంటి దుర్గుణాన్ని, అహంకారం, అహంభావం మనల్ని తీసివేయండి. ఎంతమంది అయితే బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నారు, ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీపించి బహుగా ఆశీర్వదించి ఫలించి మనము స్థితుల్లో ఈ లోకానికి త్వరగా తిరిగి రానయ్యా. నా జలయుల్లో నిజ దేవుడైనా యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి.